में कहलाई। అసలు తన కండిషన్స్ తో సంబంధం లేదు, ఎందుకంటే తనకు ఆ ఎబిలిటీ ఉంది, తనకు ఆ స్కిల్ ఉంది. ఏ కండిషన్స్ అయినా వేయగలిగిన ఎమ్యునిషన్ తనలో ఉంది. సో ఆ స్కిల్ తనలో ఉంది. రషీద్ ఖాన్ వీళ్ళందరూ లేరు, బట్ అక్కడ యంగ్స్టర్స్ కి ఆపర్చునిటీ ఉంది కాబట్టి సో వెరీ గుడ్ సైన్. ఆఫ్ఘనిస్తాన్ ఏంటంటే దిల్ బి లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ గేమ్, ఎందుకంటే ఆల్రెడీ డబ్ల్యూటీవీ సైకిల్ లేదని మాట్లాడుతున్నాం. ఇండియా కూడా ఎక్కడ లైట్ తీసుకుంటారు. దేర్ ఆల్సో ఫీలింగ్ ద బెస్ట్ 11 కాబట్టి ఒక ఛాలెంజ్ అయితే ఉంటుంది. బట్ ఇట్ స్టెప్ అప్, వి నెవర్ నో ఎప్పుడైనా ఎలా మ్యాచ్ క్రికెట్ మారగల. ఫైనల్ కి కూడా ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా ఫైనల్? ఎందుకంటే బౌలర్స్ అసోసియేషన్ ఉంటేనే ఇక్కడ వికెట్ తీసే అవకాశం ఉంటుంది కాబట్టి అది జరుగుతలేదు. బట్ హ్యావింగ్ సెడ్ దట్ అడాప్ట్ ఆస్ట్రేలియా చూసుకుంటే గుడ్ పేస్ బాగుంటున్న వికెట్స్ కాబట్టి ట్రబుల్ అవ్వకపోవచ్చు. బట్ హోమ్ గేమ్స్ డెఫినెట్ గా డిసప్పాయింట్మెంట్ అయితే చూసాం. బ్యాటర్స్ ఉంది, స్పిన్నర్స్ ని బెటర్ గా స్వీప్ రివర్సిల్స్ ఆడితే ఇంకా బాగుంటుంది. న్యూజిలాండ్ సిరీస్ ఒక మ్యాచ్ కూర్చుంటే ఆశీష్ సర్ఫరాజ్ ఆ స్వీప్స్ ఆడి మంచిగా స్కోర్ చేశాడు ఒక మ్యాచ్, ఓడిపోయిన సిరీస్ లో కూడా. సో అది చేయాలి, చేస్తే మాత్రం యూ కెన్ ఓవర్కమ్ దట్ వీక్నెస్ అంటున్నాను. వీక్నెస్ డెఫినెట్ గా అక్కడ ఓవర్కమ్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఎఫెక్టివ్ షాట్ టెన్నింగ్ షాట్స్ పైన. బట్ అలాగే సిక్స్ ఆఫ్ బాల్ తీసే స్టెప్ అవుట్ అండ్ డ్రైవ్ ఇప్పుడు చాలా తక్కువ అయిపోయి, ఎందుకంటే ఎక్కువ వైట్ బాల్ ఆటలు చూసుకుంటాం కాబట్టి ఈ ప్లేయర్స్ న్యూ జనరేషన్ ప్లేయర్స్ అందరూ కూడా స్టెప్ అవుట్ అవ్వట్లేదు, సిక్స్ ఆఫ్ బాల్ తీసుకోవట్లేదు. ఆ టర్న్ ఎలాగా ట్యాకిల్ చేయాలో అని సాయిబాబు గోఖలే స్పిన్ బౌలింగ్ కోచ్ ఇచ్చిన తర్వాత మేబీ తన నుంచి ఇన్పుట్స్ ఉంటాయా? గౌతమ్ గంభీర్ ఆబ్వియస్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్స్ ఆఫ్ స్పిన్